దత్తాంశానికి మధ్యగతం. వీలైతే అవర్గీకృత దత్తాంశానికి బాహుళకం, అలాగే వర్గీకృత దత్తాంశానికి బాహుళకం ఎట్లా కనుక్కోవాలో నేర్చుకున్నాం. ఓకేనా? అంటే today we will learn about the how to find out the median for a ungrouped data, similarly for a grouped data, and also the mode for ungrouped data and how to find out the mode for grouped data. Okay. అవర్గీకృత దత్తాంశానికి మంచిగా మీడియం ఫర్ అన్గ్రూప్డ్ డేటా. సో అన్గ్రూప్డ్ డేటా అంటే మీకు తెలుసు ఎట్లా ఉంటుంది అది. అన్గ్రూప్డ్ డేటా అంటే కొన్ని రాసులు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి కామాస్ తోటి ఇచ్చేయడమే అన్గ్రూప్డ్. ఉదాహరణకి ఇక్కడ ఒక అన్గ్రూప్డ్ డేటా తీసుకుందాం, దానికి మధ్యగతం ఎట్లా కట్టాలో చూసుకుందాం, నేర్చుకుందాం. ఇక్కడ ఓకే 12, 5, 9, 3, 6, 8, 10 వీటికి మధ్యగతాన్ని కనుక్కున్నాను. సో అవర్గీకృత దత్తాంశంలో మధ్యగతం కనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ముందుగా ఎన్ని విలువలు ఉన్నాయో లెక్క పెట్టుకోవాలి. విలువల సంఖ్యను లెక్క పెట్టాలి. 1, 2, 3, 4, 5, 6, 7 విలువలు ఉన్నాయి అంటే బేసి సంఖ్య. అప్పుడు విలువల సంఖ్య బేసి సంఖ్య అయితే ఏం చేయాలంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యగతం కనుక్కోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే యూ హ్యావ్ టు రైట్ దెమ్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఇన్ జనరల్ వీ విల్ రైట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఆరోహణ క్రమంలో రాసుకోవాలి. ముందు చేయవలసిన పని ఎన్ని ఇచ్చినప్పటికీ అంటే విలువల సంఖ్య బేసి సంఖ్యలో ఇచ్చినా సరి సంఖ్యలో ఇచ్చినా ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే ఆరోహణ క్రమంలో రాసుకోవాలి. ఆరోహణ క్రమంలో రాయగా. సో దీంట్లో అతి చిన్న విలువ ఏది? ఎంత? 3. దాని తర్వాత వచ్చేది 5, తర్వాత 6, తర్వాత 8, తర్వాత 9, తర్వాత 10, తర్వాత 12. ఇలా రాసిన తర్వాత ఇప్పుడు మనం విలువల సంఖ్య ఎంతో ఇప్పుడైనా సరే లెక్క పెట్టుకోవచ్చు. విలువల సంఖ్య బేసి సంఖ్య అయితే అప్పుడు ఏం చేయాలంటే ఆ విలువల సంఖ్యకి 1 కలిపి 2 పెట్టి భాగించాలి. భాగించి ఆ వచ్చిన విలువ ఎంత అవుతుందో అన్నవ విలువ మధ్యగతం అవుతుంది. అన్నవ విలువ, అంతేగాని ఆ విలువ కాదు మధ్యగతం, అన్నవ విలువ. సో ఇక్కడ మనం ఈ విలువల సంఖ్య లెక్క పెడితే 1, 2, 3, 4, 5, 6, 7 విలువలు వచ్చినాయి కాబట్టి మధ్యగతం ఏమవుతుందంటే 7కి 1 కలపండి. ఎంత? 8. 8ని 2 పెట్టి భాగించండి. 8ని 2 పెట్టి భాగిస్తే 4. సో 4వ విలువ అవుతుంది. సో అందుచేత మధ్యగతం అంటే ఏమని రాసుకోవాలంటే మనం ఇప్పుడు మధ్యగతం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బేస్ సంఖ్య కాబట్టి విలువల సంఖ్య ఎంత? ఇది విలువల సంఖ్య బేసి సంఖ్య అయినా అప్పుడు మధ్యగతం ఏమవుతుందంటే ఆ విలువల సంఖ్యని మనం ఆ బేసి సంఖ్యని n అనుకున్నాం అనుకోండి, n+1/2 విలువ అవుతుంది. n+1/2 విలువ. ఆ విలువల సంఖ్య బేసి సంఖ్య అవి n విలువలు ఉన్నాయనుకోండి, అప్పుడు మధ్యగతం ఏమవుతుందంటే n+1/2 విలువ. సో ఇక్కడ n ఎంత? ఇక్కడ విలువల సంఖ్య ఎంత? n = 7 కనుక 7+1/2 అని వేసేసి కట్టకూడదు. ఖచ్చితంగా ఇక్కడ ఏమని రాయాలి? విలువ అని రాయాలి కంపల్సరీ. 7+1/2
1/2వ విలువ 7 + 1/2 అంటే తప్పు అవుతుంది. మధ్యగతం 4 అవుతుంది, దానికి 4 కాదు. సో 7 + 1 అంటే 8/2 అంటే 4వ విలువ అవుతుంది. సో 4వ విలువ లెక్క పెట్టండి. 1 2 3 4వ విలువ ఎంత ఉంది? 8. సో ఇది మధ్యగతాన్ని అవర్గీకృత దత్తాంశాన్ని కనుక్కోవడం ఎప్పుడంటే విలువల సంఖ్య బేసి సంఖ్య అయినా. ఓకే, ఈసారి 12, 5, 9, 3, 6, 10ల మధ్యగతం కనుక్కోవాలి. ఓకే, సో మనం దీనికి కూడా అంతే. దేనికైనా సరే ఫస్ట్ ఏం చేయాలి? మనం ఆరోహణ క్రమంలో రాయాలి. రాసుకుంటూ వస్తే 3, 5, 6, 8 లేదు కదా ఇప్పుడు, అంతేనా? 3, 5, 6, 9, 10, 12. అర్థమైందా ఏంటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు విలువల సంఖ్య చూస్తే మనకి ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయి. అంటే సరి సంఖ్య వచ్చింది. సో విలువల సంఖ్య కనుక సరి సంఖ్య అయితే అప్పుడు ఏం చేయాలంటే, విలువల సంఖ్య సరి సంఖ్య అయితే ఆ సరి సంఖ్య n అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మనం అప్పుడు మధ్యగతం ఏమవుతుందంటే n/2, n/2 + 1ల సరాసరి విలువల n/2 అలా ఒకసారి చెప్తున్నాను చూడండి. n/2 + 1 విలువల సరాసరి అది విలువల సరాసరి అది మధ్యగతం అవుతుంది. ఇక్కడ ఇచ్చిన లెక్కలో n ఎంత? 6. అంచేత మధ్యగతం ఏమవుతుందంటే n/2 అంటే ఎంత అవుతుంది? 6/2 అంటే 3, 6/2 3 + 1 అంటే 4. 3, 4 విలువల సరాసరి అవుతుంది. విలువల సరాసరి సరాసరి అంటే యావరేజ్ లేదా సగటు లేదా మధ్య విలువ. ఆ రెండింటి యొక్క మధ్య విలువ సరాసరి. సగటు అంటే ఆ రెండింటిని కలిపేస్తాం. ఆ రెండు విలువలు కలిపేసి 2 పెట్టి భాగించడం అనమాట. సో 3వ విలువ ఎంత? 1, 2, 3వ విలువ ఎంత? ఇది ఇక్కడ ఇక్కడ 6. తర్వాత 4వ విలువ ఎంత? 9. అంటే ఆ రెండింటి యొక్క సరాసరి అంటే ఎప్పుడు కూడా రాసుల మొత్తంపై రాసులు. ఇక్కడ 2 విలువలు కాబట్టి 6 + 9 = 7. ఇది మధ్యగతం కట్టేద్దాం. ఇక్కడ కూడా మీరు పొరపాటున n/2, n/2 + 1 అని రాయకూడదు. n/2, n/2 + 1 విలువల సరాసరి రాయాలి. అప్పుడు కూడా తర్వాత స్టెప్లో n/2 + 1 n + 1/2 కాదు, ఇది చూసుకోండి. ఇది గీత పొడవుకి వేసేయకూడదు. n/2కి 1 కలగాలి. సో 3, 4 విలువల సరాసరి కట్టాలి. 3, 4 విలువలు ఇక్కడ 1, ఈ 6 1, 3వ విలువ ఏంటి? 4వ విలువ 9 అయింది కాబట్టి ఆ 2 విలువలు సరాసరి కట్టాలి. కాబట్టి 6 + 9/2 15/2 7. ఓకే, ఈ మధ్యగతం ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. సో నౌ we will find out how to find out the median for a grouped data. Here it was given a grouped data with class intervals and frequencies. ఏంటి? తరగతంతరాలతోటి పౌనఃపున్యాలతోటి ఒక వర్గీకృత దత్తాంశం ఇవ్వబడింది. ఈ వర్గీకృత దత్తాంశానికి మనం ఇప్పుడు మధ్యగతం కనుక్కోవాలి. మధ్యగతానికి సూత్రం ఏంటంటే L + n/2 - n/f × c. దీంట్లో ఒక్కొక్క విలువ తెలుసుకోవాలి మనం. L అంటే ఏంటి, n/2 అంటే ఏంటి, m అంటే ఏంటి, f అంటే ఏంటి, c అంటే ఏంటో తెలుసుకోవాలి. సో దీనికి మధ్యగతానికి మనకి ఏం కావాలంటే ముఖ్యంగా ఈ టేబుల్కి ఇంకొక ఎడిషనల్ కాలం ఒక్కటి కావాలి. అంత మధ్యంలో అయితే మనం 2 కాలమ్స్ ఎడిషనల్గా వేసుకున్నాం. ఇక్కడికి వస్తే 1 చాలు. ఏంటంటే అది ముఖ్యంగా ముందు వేసుకోవాలి. మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ వేసుకోవాలి. సంచిత పౌనఃపున్యాలు వేసుకోవాలి. ఆరోహణ సంచిత పౌనఃపున్యాలు వేసుకోవాలి. మీకు తెలుసు కదా ఆరోహణ సంచిత పౌనఃపున్యాలు ఎలా వేసుకోవాలో. సో
మొదటి దాని యొక్క తరగతి యొక్క పౌనఃపున్యం ఉంటుంది కాబట్టి దాన్ని తెలుసుకుంటే ఒకటి. ఇప్పుడు రెండవ తరగతికి ఎదురుగుండా ఏం చేయాలంటే సంచిత పౌనఃపున్యం అంటే ఈ రెండు తరగతుల యొక్క పౌనఃపున్యాలు మొత్తం కలిపేసేసి ఇక్కడ వేసుకోవాలి. సో 1 + 3 4. తర్వాత మూడవ తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం ఎంత అవుతుందంటే ఈ మూడింటి యొక్క మొత్తం అవుతుంది పౌనఃపున్యాలు మొత్తం. అంటే 4 8 అయినా కలపచ్చు, అది 3 కలుపుకోవచ్చు. కలుపుకుంటే ఎంత 12 అవుతుంది. తర్వాత దీని యొక్క సంచిత పౌనఃపున్యం 12కి అయితే 17 అవుతుంది. దీని యొక్క సంచిత పౌనఃపున్యం 20. ఓకే. సో సంచిత పౌనఃపున్యాలు ముందేసుకోవాలి ఇది కట్టాలంటే. ఇప్పుడు ఒక్కొక్కటే చూద్దాం ఏంటి. ఇప్పుడు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే మధ్యగతం కట్టాలి అంటే మీరు n/2 విలువ కట్టాలి. n/2 విలువను రాసుకోవాలి కంపల్సరీ. ఇక్కడ మీరు n/2 అని రాసుకోకూడదు, n/2 విలువ. n అంటే ఏంటో తెలుసు కదా మీకు. n అంటే పౌనఃపున్యాల మొత్తం. n ఎంత వచ్చింది ఇక్కడ చివరికి ఎంత వచ్చిందో అదే n అవుతుంది. లేదు ఈ కూడేస్తే మీకు n = వచ్చేస్తుంది పౌనఃపున్యాల మొత్తం. n = ఎన్ని కూడేస్తే 20 వస్తుంది. సో ఇప్పుడు n/2 విలువ అంటే 20/2 విలువ అంటే 10వ విలువ. n/2 విలువ అంటే ఎంత అవుతుంది 10వ విలువ. ఇది తెలిస్తే ఇంకా మిగతా అన్ని ఈజీగా మనం నోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ 10వ విలువ ఏ తరగతికి చెందుతుందో ఈ సంచిత పౌనఃపున్యాల ఆధారంగా తెలుసుకోవచ్చు అన్నమాట. అది దానికోసం ఉపయోగపడుతుంది ఈ సంచిత పౌనఃపున్యం. సో ఇక్కడ వరకు 1-5 తరగతి వరకు ఒక విలువ ఉంది అండి. దాన్ని దాటిన తర్వాత 4వ విలువ వరకు కూడా 6-10 తరగతి చెందుతున్నాయి. 1 దాటి 4వ విలువ వరకు, 4 దాటి 12వ విలువ వరకు 11-15వ తరగతికి చెందుతుంది. కాబట్టి ఈ 10వ విలువ అంటే 4 దాటి 12వ విలువ వరకు ఈ తరగతికే వస్తుంది. కాబట్టి 4 దాటి 12 వరకు 10వ విలువ ఏ తరగతికి చెందుతుంది అనమాట 11-15. సో ఈ 11-15 తరగతి యొక్క దిగువ హద్దునే L అంట. అందుచేత L అంటే ఏంటంటే రాసుకోవాలి మీరు. ఇప్పుడు L = n/2 విలువ లేదా మధ్యగత తరగతి విలువ అంటారు. దీన్ని n/2 విలువ ఏమంటారు మధ్యగత తరగతి అంటారు. దీన్ని ఏమంటారు మీడియం క్లాస్ అంటారు. దీన్ని ఏమని పిలుస్తారు n/2 విలువ దేంట్లో వెళ్తుందో అది దాన్ని ఏమంటారంటే మధ్యగత తరగతి అంటారు. మధ్యగత తరగతి అంటారు. సో ఈ మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇది మధ్యగత తరగతి దిగువ హద్దు. ఓకే. సో ముందు మనం n/2 విలువ కట్టాలి. కట్టిన తర్వాత n/2 విలువ ఆధారంగా అది మధ్యగత తరగతి ఏదవుతుందో తెలుసుకోవాలి. 10 వచ్చింది కాబట్టి n/2 విలువ 10వ విలువ ఈ 11-15 తరగతికి చెందుతుంది. కాబట్టి 11-15 తరగతిని మధ్యగత తరగతి అంటారు. దాని యొక్క దిగువ హద్దునే అంటారు L అంటారు. మరి ఇక్కడ ఏ రూపంలో ఇవ్వబడ్డాయి లిమిట్స్ రూపంలో ఇవ్వబడ్డాయి. కాబట్టి హద్దు అని అడుగుతున్నామంటే ఏం చేయాలి దిగువ హద్దు కావాలంటే ఒక 0.5 తగ్గించాలి. దిగువ అవధికి ఎగువ హద్దు కావాలనుకోండి 0.5 కలపాలి. కానీ ఇక్కడ మనకి దిగువ హద్దే కావాలి కాబట్టి 11 నుంచి ఒక 0.5 తగ్గిస్తే ఎంత అనమాట 10.5. దట్ ఈస్ ఈక్వల్ టు 10.5 వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ ఇంకేం తెలియాలి n/2 అంటే మనకు ఆల్రెడీ రాసుకుంటాం. ఎంత వేసేసుకోవచ్చు n/2 ఇక్కడ అడుగుతున్నాడు కాబట్టి n/2 అంటే ఎంత 10. n/2 అనే అడిగాడు కాబట్టి దాని విలువ వేసుకుంటాం 10. ఇంక m ఏంటో తెలియాలి మనకి. m ఏంటో తెలియటానికి m అంటే ఏంటంటే మధ్యగత తరగతికి ముందున్న తరగతి సంచిత పౌనఃపున్యం. ముందున్న తరగతి సంచిత పౌనఃపున్యం. సో గమనించండి, ఇదేంటో చూడండి.
మధ్యగత తరగతికి ముందున్న తరగతి సంచిత పౌనఃపున్యం అంటే 4 అన్నమాట. ఇక్కడ మనం m అని రాసుకోవచ్చు, దీన్ని m అని రాసుకోవచ్చు. సో m ఈజ్ ఈక్వల్ టు ఎంత అని రాసుకోవచ్చు ఇప్పుడు 4. ఇంకేం తెలియాలి మనకి? ఇంకేం తెలియాలి? f అంటే ఏంటంటే మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యం. మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యం. మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యం దట్ ఈస్ ఈక్వల్ టు మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యం అంటే ఇది ఎంత అన్నమాట? f అంటే ఎంత అయింది? 8 అయింది. ఇంకేం తెలియాలి? సి అంటే ఏంటి? తరగతి పొడవు, లెంత్ ఆఫ్ ది క్లాస్ ఉంటుంది. తరగతి పొడవు ఎట్లా వస్తుందని చెప్పాను నేను. ఏదైనా ఒక తరగతి యొక్క ఎగువ హద్దు నుంచి దిగువ హద్దు. కానీ ఇక్కడ ఎలా ఉన్నాయి? అవధుల రూపంలో ఉన్నాయి. కాబట్టి మీరు ఏదో ఒక తరగతి తీసుకుని దానికి హద్దులు ఏర్పరచుకుని అప్పుడు దాని నుంచి ఎగువ హద్దులను దిగువ హద్దు తీయాలి. ఉదాహరణకు R3 హద్దు తీసుకున్నాం. ఎగువ హద్దేమో 10.5, దిగువ హద్దేమో 10.5 నుంచి 5.5 తీస్తే ఎంత? 5. సో తరగతి పొడవు ఎంత వచ్చింది? 5. దేర్ఫోర్ ఇప్పుడు మనం ఈ విలువలన్నీ తెలిసిపోయినాయి కదా. ఇప్పుడు మధ్యగతం కట్టొచ్చా? మధ్యగతం ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ m/. f ఇంటూ c ఉంది కదా. L బదులు ఎంత రాసుకోవచ్చు? 10.5 ప్లస్ n/2 అంటే ఎంత? 10. n/2 కూడా ఇక్కడ రాసేసుకోండి. ఇక్కడ n/2 ఆల్రెడీ ఇక్కడ రాసేసాం కదా మనం. n/2 కూడా కావాలంటే రాసుకోండి. ఇక్కడ 10 రాసుకోండి. 10 మైనస్ m అంటే ఎంత? 4 బై f అంటే ఎంత? 8 ఇంటూ c అంటే ఎంత? 5. దట్ ఈస్ ఈక్వల్ టు 10.5 ప్లస్ 6 బై 8 ఇంటూ 5. 6 లో 2 3 టైమ్స్ పోతుంది, దీంట్లో 4 టైమ్స్ పోతుంది. 10.5 ప్లస్ 3 5 ఎంత? 15 by 4. That is equal to 10.5 plus 3 4 12 అంటే 3 4 12 30 అంటే 7 4 28 5 4 20 అంతేనా? అంటే ఇప్పుడు దీనికి ఇది కలిపేస్తాం అనుకోండి. 14.25 14.25 అర్థమైందా? సో ఇది కట్టలేదు. ఓకే.